అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఈ వీడియోలో నా మెహందీ సెరమనీ ఎలా జరిగిందో అదంతా వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ డెకార్ మొత్తం నేనే చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ 2:00కి లేచి. ఎందుకంటే మా మమ్మీ, నేనే ఉన్నాం కాబట్టి కొంచెం మాకు బర్డెనే అయింది. నెక్స్ట్ ఈ కొబ్బరి బొండం చూస్తున్నారు కదా! ఇది నేను కోదాడలోనే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఆన్‌లైన్‌లో ఒక పిక్ చూయిస్తే వాళ్ళే ఇదంతా చేశారు. నేను కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ నెమలి పించం అయితే అందరికి బాగా నచ్చింది. ఈవెన్ ఫోటోగ్రాఫర్ గూడా దాన్ని పదే పదే వీడియో తీశారు. నెక్స్ట్ కోన్ మెహందీ సెరమనీ కాబట్టి ఇలా కోన్స్ అయితే నేను బేగం బజార్‌లో చూస్ చేసుకున్నాను. అక్కడే తీసుకున్నాను. తాంబూలం ఇవ్వడానికి బ్యాంగిల్స్ అండ్ పెళ్లిలో ఇలా తలంబ్రాలు పోస్తారు గదా! అవి కలర్స్‌వి కూడా నేను బేగం బజార్‌లోనే పూసలు ఇలా అమ్ముతారు కదా! అవే రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి ప్లేట్స్ ఏమో నార్మల్‌గా కోదాడలోనే రూ. 25 ఈచ్ ప్లేట్ పడిందండి. అది తీసుకున్నాను. నెక్స్ట్ నన్నైతే ఇక్కడ కూర్చోబెట్టి కొన్ని పిక్స్ అయితే తీస్తున్నారు ఆ డెకార్ ముందు. అండ్ ఈ డ్రెస్ అత్తయ్య వాళ్ళు ఎంగేజ్‌మెంట్ అప్పుడు పెట్టిన డ్రెస్సే నాకు. సో, నాకు జ్యువెల్లరీకి ఇది మ్యాచ్ అయిందని ఇదే వేసుకున్నాను. అసలైతే వేరేది బ్లూ డ్రెస్ అని అనుకున్నాను. నేవీ బ్లూ కలర్‌లో. బట్ నాకు ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఫ్లవర్ జ్యువెల్లరీ తీసుకోవాలి అనుకున్నాను. అది మెహందీ సెరమనీలో వేసుకోవాలని నేను ముందే ప్రిపేర్ అయ్యానండి. అందుకే ఇంకా ఈ డ్రెస్ అయితేనే మ్యాచ్ అవుతుంది. బ్లూ అయితే కాంట్రాస్ట్ అయిపోతుంది. అంతగా బాలేదని ఇదే వేసుకున్నాను. నార్మల్‌గా అయితే అందరూ ఫ్లవర్ జ్యువెల్లరీ నేచురల్‌వి ఇస్తారు. బట్ అవి ఆర్డర్ ఇవ్వడం, ఆ టైంకి కరోనా టైంలో తెచ్చుకోవడం, మార్నింగ్ ఓన్లీ 10 వరకే పర్మిషన్ ఉంది. కొబ్బరి బొండం గూడా మా మమ్మీ, డ్యాడీ వెళ్లి పోలీసుల దగ్గర పర్మిషన్ అడిగి ఇలా పెళ్లుందంటే తప్ప అసలు పంపించలేదంట. నేనేమో ఇంట్లో అరేంజ్‌మెంట్స్ చూసుకుంటూ ఉన్నాను. చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే 10 వరకే కదా టైము. నెక్స్ట్ అయితే ఇది కార్‌కి వాటికి పెట్టడానికి ఇలా అయితే మా ఇద్దరి ఫోటోస్ తీయించాము. నెక్స్ట్ పెళ్లి కార్డ్స్ గూడా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది గదా! ఇలా మ్యారేజ్‌వి. అది ఫోటోగ్రాఫర్‌కి గూడా నార్మల్‌గా ఐడియా ఉంది. సో, తనైతే ఇలా ఫోటోస్ తీస్తున్నారు. అండ్ వీడియో కూడా కొన్నైతే తీశారు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కేర్‌ఫుల్‌గా చూస్ చేసుకున్నాను. ఏదైనా కానీ ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు కదా టైము. సో, అన్నీ ప్లాన్డ్‌గా చేసుకున్నాను. అండ్ నాకేంటంటే ఆఫీస్‌లో గూడా మంచి సపోర్టివ్‌గా ఉండే టీమ్ లీడర్ దొరికారు. షాపింగ్ చేసుకుంటానంటే వెళ్ళండి అని గూడా పర్మిషన్ ఇచ్చే అంత లెవెల్‌లో మంచిగా ఉన్నారనమాట. అండ్ నేను వర్క్ కూడా అలాగే చేసేదాన్ని. నాకు నార్మల్ టైమ్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేకపోయినా నేను వేరే టైంలో నైట్ వరకైనా కూర్చొని అంతా కంప్లీట్ చేసేదాన్ని. సో, అందుకే టీఎల్ కూడా నా మీద నమ్మకంతో ఓకే అని పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడైతే డెకోర్ ఐటెమ్స్ మొత్తం అలా సెట్ చేసి పెట్టాను. మళ్ళీ ప్యాక్ చేసి, మళ్ళీ అన్‌ప్యాక్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ తను ప్రియాంక తనైతే ఇలా కోన్ పెట్టడానికి 2500 చార్జ్ చేసిందండి. నాకైతే కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ ఏంటంటే లైఫ్‌లో ఒక్కసారే కదా ఇలా పెట్టుకునేది. ఓకే అనుకున్నాను. ఇవి నేను మంగళస్నానంకని ఆర్డర్ ఇచ్చాను. ఇవైతే అమెజాన్‌లోనే ఆర్డర్ పెట్టానండి. 3 పెట్టాను. ఎందుకంటే ఇలా 3 ఉంటేనే నిండుగా ఉంటుంది కదా! మనకి ఎదురుంగా ఇలా పెట్టినప్పుడు అని. బట్ ఫైనల్‌గా అయితే అంత మంచి ఔట్‌పుట్ అయితే రాలేదు. బికాజ్ నాకు బ్యాక్ డ్రాప్ అంత ఎండలో అయిపోయింది మంగళస్నానం. సో, నార్మల్‌గానే తీశారు. బ్యాక్ డ్రాప్ అయితే సరిగ్గా నేను సెట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు చేతికి మొత్తం కోన్ ఉంది. శారీ కట్టేసుకున్నాను యెల్లో కలర్‌ది. ఆహ్, ఇంకా అసలు అవ్వలేదు నా వల్ల. ఇంక అప్పటికే ఓపిక అయిపోయింది. ఇక్కడ మొత్తం మెహందీ అయితే పెట్టేస్తున్నారు. చాలా బాగా పెట్టిందండి. చాలా టైం వరకు పెట్టింది. ఇంకా మాకైతే 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే అలా నార్మల్‌గా పసుపు పూస్తారు గదా! ఫేస్‌కి అది ఉంది. నెక్స్ట్ పెళ్లి కూతురిని చేసే ఈవెంట్ అన్నీ ఉన్నాయి. ఆ 3 మార్నింగే అయిపోజేసాము. మాకైతే చాలా బర్డెన్ అయిపోయింది. అండ్ దోర్నపాకం గూడా కట్టేస్తున్నారు తాతయ్య వాళ్ళు. మీకదైతే కనిపిస్తుందిప్పుడు.
ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవైతే అలా ఫ్లవర్స్ వేసి అంతా రెడీ చేసి సెట్ చేశాము. బట్ అక్కడేంటంటే ఎండొచ్చేసింది. ఇక్కడ అంకుల్ మా తమ్ముడేమో ఇలా దోర్నపాకం కట్టినట్లు అట్లా కొన్ని ఫోటోస్ అయితే దిగారు. నెక్స్ట్ మా తమ్ముడు మా తాతయ్యని కూడా రమ్మంటున్నారు. ఆల్రెడీ నేను దిగానని చెప్పినా గాని మా తమ్ముడు "ఏం కాదు మళ్ళీ దిగుదామని" ఇలా అయితే తీసుకొచ్చి అక్కడ పట్టుకొని అలా వీడియో అయితే తీసుకున్నారు. ఇంకా మా డ్యాడీ అందరూ కలిసి అక్కడ మొత్తానికి కట్టాలని ఇల్లు మొత్తం ఇలా అయితే పెద్ద తాడు తీసుకొని మొత్తం కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు గదా! ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు. ఇంకెవరుంటారండి నార్మల్‌గా. అసలు ఆ టైంలో ఎవ్వరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే సిట్యుయేషన్ కాదు. పిలవాలన్నా భయంగా ఉండేది. అండ్ రిలేటివ్స్‌లో ఆల్రెడీ ఒకళ్ళకి కరోనా వచ్చింది మాకు హెల్ప్ చేసే వాళ్ళకి. ఇంకా ఓకే. అంతా మేమే చేసుకున్నాము. మేనేజ్ చేసుకొని ఇక్కడ భోజనాలు అన్నీ వండడం అండ్ ఫోటోగ్రాఫర్స్ ఆ రోజు ఉండడం. మార్నింగ్ అయితే ఇంకా మేము బయట నుంచే టిఫిన్ తెప్పిచ్చాము. ఇక్కడ ఒక వర్కర్‌నయితే పెట్టుకున్నాము. ఎందుకంటే అంతా మేనేజ్ చేసుకోలేము కదా! బట్టలు అన్నీ ఉంటాయి గదా! సో, అలా అయితే ఇంకా మొత్తంకి అయిపోయిందండి మాది. మీ పెళ్లి గూడా కరోనాలోనే జరిగితే కిందైతే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో. అండ్ నాది మెహందీ పెట్టినప్పుడు అందులో ఒక పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు బొమ్మలు వచ్చేలాగా 2 హ్యాండ్స్‌లో తనైతే పెట్టింది. చాలా నీట్‌గా పెట్టింది. పాపం చాలా టైమే పట్టింది తనకి పెట్టడానికైతే. అండ్ తనే యాక్చువల్‌గా మాకైతే తోటి పెళ్లి కూతురు దొరకలేదు. లాస్ట్‌కి నేను కూర్చోవచ్చా అని తనే అడిగింది. నేనైతే ఓకే చెప్పాను. బట్ తర్వాత మమ్మీ అడిగితే వేరే వాళ్ళు పంపించారు. సో, ఇంకా ఆ పాపే కూర్చుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూర్చోబెడతారు అని. అండ్ ఈ ఫ్లవర్ జ్యువెల్లరీ నాకు 1000 లోపే పడింది. నేచురల్‌గా ఇస్తే ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అని. అండ్ తేవడానికి కూడా అప్పుడు మనం బయట తిరిగే సిట్యుయేషన్ కాదు. ఈ ఆర్డర్ ఇవ్వడం, దానికోసం వెయిట్ చేయడం. అండ్ నేచురల్ ఫ్లవర్స్ చాలా కాస్ట్‌లీ అని నేనేమి ఆర్డర్ ఇచ్చుకోలేదు. అడిగాను కూడా. బట్ ఇంకా వద్దులే అంత కాస్ట్ పెట్టి ఎందుకు అని. ఇక్కడైతే ఓవరాల్ నా మెహందీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! అక్కడ. అబ్బాయి, అమ్మాయి బొమ్మ వేసి ఉంచారు మెహందీలో. అండ్ ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ చెప్తే మొత్తం కోన్ పెట్టిన తర్వాత ఇలా అయితే కొన్ని ఫోటోస్ తీయించారు. అండ్ నేను ఈ ఐటెమ్స్ అన్నీ ఎప్పటినుంచో గ్యాదర్ చేసుకుంటున్నామండి. ఆన్ ద స్పాట్ ఏవి తీసుకున్నవి కాదు. ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని ముందు నుంచి చాలా ప్లానింగ్‌తోనే ఇవన్నీ చేశాను. అండ్ మోస్ట్‌లీ నా దగ్గరున్న వాటితోనే ఇంకా రీయూజ్ కూడా చేశాను. అండ్ ఈ కోన్స్ కూడా నేను బేగం బజార్‌లో ఒక అందరికి పెట్టించాలనే ప్లాన్‌తో పెద్ద నేను బాక్సే తీసుకున్నాను. బట్ ఇంకా సిట్యుయేషన్ బాలేక ఇంకేం తీసుకోలేదు. ఎవరికీ పెట్టించలేదు. నాకొక్కదానికే అయిపోయిందింకా. ఇలా బయటైతే కొన్ని పిక్స్ బాగా వచ్చాయి. నేనవి రౌండ్‌వి కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నానండి. ఆ యెల్లో కలర్‌ది పట్టుకున్నాను కదా! ఇప్పుడు హ్యాంగింగ్ అక్కడ. అది నేను అమెజాన్‌లోనే గంట వచ్చి బావుంది. మనకేంటంటే ఇప్పుడు డెకర్ చేసేవాళ్ళు కూడా అంత అవైలబుల్‌గా ఉండరు. కరోనా కాబట్టి నేను అన్నీ ఆన్‌లైన్‌లోనే పెట్టించి జస్ట్ అది హ్యాంగ్ చేయడమే కాబట్టి నాకు ఈజీ అనిపిచ్చింది. మిడిల్‌లో సేమ్ నేను గ్రీన్ కలర్‌తో తోరణాలైతే కట్టారు తాతయ్య వాళ్ళు. మంచిగా మ్యాచ్ అయింది. ఇక్కడైతే అంతా మ్యాచింగ్‌తో బావుంది. ఇక్కడ మమ్మీ అయితే శారీ పెడుతున్నారు. నెక్స్ట్ నలుగు పెట్టడానికి ఇలా పసుపుతో. ఈ శారీ కూడా నేనెప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ తీసుకుంది. ఇలా ఆహ్, ఉండాలి అని అప్పటి నుంచే ప్లాన్ చేసుకుందండి. జస్ట్ బ్లౌజ్ ఒకటి నేను అప్పటికప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతో అయితే మంచిగా పిక్స్ తీసుకున్నాను. అందరిని యెల్లో కలర్ శారీయే కట్టుకొని రమ్మని చెప్పాను. అందరూ మంచిగా కట్టుకొనొచ్చారు. కింద ఆంటీ అండ్ ఉజ్వల కూడా. ఇదండి నా మెహందీ ఫంక్షన్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సున్నతో సరదాగా. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.